తో ఈరోజు 9వ వార్డు నుండి పోటీ చేస్తున్న సోదరిమణి శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు గారు, సోదరులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, 1వ వార్డు నుండి పోటీ చేస్తున్న శ్రీమతి రేగుల లతా రాజేశం గారు. జర 1వ వార్డులు సపోర్ట్ చేయాలి. 1వ వార్డులు సపోర్ట్ చేయాలి. లేరా ఇడ ఏ వార్డు పేరు పిలిస్తే ఆ వార్డులు జర సపోర్ట్ చేయండి చూద్దాం. 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి గారు. మీరు చాలా హుషారున్నారు, చేసిన వాళ్ళే మళ్ళా లొలి పెడుతున్నారు, నాకు అర్థమవుతుంది. మీకంటే ఎక్కువ సార్ నేనున్న సిరిసిల్లకెళ్ళి వచ్చిన అవుతానే రాలే. 3వ వార్డు నుండి పోటీ చేస్తున్న ఉల్లెందుల లక్ష్మి హనుమంతు గారు. 3వ వార్డు లేరా ఇడ? అరే మీరు చాలా లంగాలు ఉన్నారు రాబాయ్, సేమ్ గదే బ్యాచ్. 4వ వార్డు కాదు ఇడ. 9వ వార్డు నుండి పోటీ చేస్తున్న రామతీర్థపు మాధవి రాజు గారు. పర్వాలేదు, ఈసారి గిటికెళ్ళి కూడా ఒక సపోర్ట్ వచ్చింది. 10వ వార్డు నుండి పోటీ చేస్తున్న అనూషా మహేష్ గారు. 11వ వార్డు నుండి పోటీ చేస్తున్న వెంగళ అనిత శ్రీకాంత్ గౌడ్ గారు. అట్లాగే 12వ వార్డు నుండి పోటీ చేస్తున్న నిమ్మశెట్టి విజయ్ గారు. 13వ వార్డు నుండి పోటీ చేస్తున్న లింగంపల్లి మమతా శ్రీనివాస్ గారు. 14వ వార్డు నుండి పోటీ చేస్తున్న నిమ్మశెట్టి రాజు గారు. అచ్చా లేరా ఎక్కువ. 15వ వార్డు నుండి పోటీ చేస్తున్న గోస్కుల నర్సయ్య గారు. 23వ వార్డు నుండి పోటీ చేస్తున్న మోతుకు జమున గారు. 24వ వార్డు నుండి పోటీ చేస్తున్న నామాల కమలాకర్ గారు. 25వ వార్డు నుండి పోటీ చేస్తున్న గూడూరి మధు గారు. 26వ వార్డు నుండి పోటీ చేస్తున్న మామిండ్ల జమున కనకయ్య గారు. 27వ వార్డు నుంచి పోటీ చేస్తున్న పెద్ది లలిత రాజు గారు. 28వ వార్డు నుండి పోటీ చేస్తున్న పైడి స్వప్న శ్రీనివాస్ గారు. చెప్తా అయితే సరే, మా క్యాండిడేట్లందరూ ఇక్కడికి వచ్చిండ్రు. లక్ష్మీ నరసింహారావు గారు మీ అందరిని పిలిచిండ్రు, నన్ను కూడా పిలిచిండ్రు. ఆ రాజన్న ఆశీస్సులతో తప్పకుండా గతంలో ఎట్లయితే 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో వేములవాడను బాగా చేసుకున్నామో మళ్ళీ తప్పకుండా మంచి రోజులు వస్తాయి, బాగా చేసుకోవాలని అందరం కూడా ఆశపడతా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను ఒక్కటే మాట ఆలోచించమని కోరుతున్నా. 2.5 ఏళ్ల కిందట నవంబర్ 2023లో ఇక్కడ అసెంబ్లీకి ఎలక్షన్ అయినప్పుడు ఒక పెద్ద మనిషి మీ దగ్గరకు వచ్చి ఒక్క తీరుగా ఏడ్చిండు, గుక్క కట్టి ఏడ్చిండు. అమ్మా నేను 4 సార్లు ఓడిపోయినా, ఈసారికి నా ఓడగొడితే సత్యపిక్త నేనిగా బతకా, మీ ఇష్టమిగా అని చెప్పి మాట్లాడింది. ఆదుకున్నది ఎవలో కాదు, జేమ్స్ బాండ్ ఉత్తగానే అంటలే, నీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు. ఇప్పుడు మీరు చిన్న జాయిదాదో, ఒక చిన్న ప్లాటో, చిన్న ఇల్లో, చిన్న మడిగినో కొనుక్కుంటే ఇగో బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న కూడా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఏం రాసిచ్చిండో నేను చదువుతా. ఏం లాడ ప్రజలకు మాటిస్తున్నా. నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు నేనుగా, నా పేరు కేటీ రామారావు, సీనన్న రాసి చదువుతున్నాను, నాది కాదు. నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు 58 సంవత్సరాలు. నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమ్లాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా రాజన్న మీద ఒట్టేసి ప్రమాణం చేస్తున్నా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తా. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇగో మీ ఎమ్మెల్యే సాబ్ జేమ్స్ బాండు రాసిచ్చిన బాండు పేపరు. మరి అలా ఇక్కడికి వచ్చినా మా అక్క చెల్లెలను అడుగుతున్నా, అందరికీ 2,500 ముట్టినాయి కదా నెలకు. ఇగో మీరు అవద్దని చెప్పకుర్రి, నాకు తెలుసు మీకు ఏం ముట్టినాయి. 24 నెలలకు మీకు 1,00,000 రూపాయలు మీ ఖాతాలో పడ్డాయి. మీరు అవద్దని చెప్తుర్రు. 4,000 పెన్షన్లు మీకు వచ్చినాయి. పక్కా అవద్దని చెప్తున్నారు మీరు. ఏం బాగా హుషారున్నారు. అదో మా అవ్వకైతే తులం బంగారం ఇక్కడనే కనబడుతుంది. ఇగో నువ్వు మన్మరాలకి ఇస్తే నువ్వు పెట్టుకున్నావు, నాకు తెలుసు నీ సంగతి. అందరూ అవద్దని చెప్తారు. గిన్నె అబద్ధాలు ఉంటారు. ఎంలాడలో దేవుడినోడు పక్కకు రాజన్న గిన్నె అబద్ధాలు చెప్తారు మీరు.
తులం బంగారం రాలేదా మీకు? 2,500 రాలే? మరి మీకు నెలకు 4,000 పెన్షన్ రాలే? 15,000 రైతు బంధు రాలే? ఆడపిల్లలకు స్కూటీలు రాలే? మీకు ఏమొచ్చింది మరి? ఇప్పటికన్నా సోయి వచ్చిందా? సోయి వచ్చిందా? మార్పు బాగుందా? సీనన్న ఏడ్పించి ఏడ్చి 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 ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తుండా? ఇది వరకు కేసీఆర్ ఉన్నప్పుడు 200 రూపాయలు ఇస్తే ఆటో వాడు పొలం కాడికి వచ్చి యూరియా బస్తా వేసిపోతుండే. ఇప్పుడు ఏంది పరిస్థితి? యూరియా బస్తా కాడ మళ్ళా లైన్లు పట్టుకుని మొదలైంది. మంచిగుందా? మార్పు బాగుందా? మీకు బతుకమ్మ సీరియల్ వచ్చినాయా? మరి అన్ని బాగున్నాయి కదా. మరి కాంగ్రెస్ గుద్దురు మళ్ళీ ఇంకేం? మళ్ళా ఇంటికి వండ్రి మళ్ళా కాంగ్రెస్ వాడు వస్తాడు, అమ్మా మీ తమ్ముడిని అంటాడు, మీ అక్కని అంటాడు, మీ చెల్లెని అంటాడు, ఇదంటాడు అదంటాడు, అల్లం బెల్లం గుద్దురు, గట్టి గుద్దురు. మళ్ళీ లాడల గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కు? సో వచ్చిందా? మార్పు బాగుందా? మార్పు 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 అని పెద్ద మనిషి కేసీఆర్ను ఒడగొట్టి మా సిరిసిల్లోలు పాపం మోసపోకుండా నిజాయితీగా కేసీఆర్కి ఓటేసిరు, నన్ను గెలిపించారు. మీ ఏంలాడలు మాత్రం ఆగమైంది. నేను అప్పుడే వచ్చి చెప్పిన మీకు ఏంలాడలు కూడా లచ్చన్న నిలబడ్డప్పుడు నేను వచ్చిన, అమ్మా కాంగ్రెస్ వాళ్ళని నమ్మకుండ్రి, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయే బ్యాచ్ లంగలు, వాళ్ళు నమ్మకుర్రి అని చెప్పిన. మీరు ఇనకపోయి ఆయనతో ఏ ఒక్క తాప చూద్దాం తీ అని గుద్దుతిరి. ఏమా ఈరోజు గట్టిగా మీరు గుద్దిండ్రు, కేసీఆర్ సార్ జరిగిండు, రేవంత్ రెడ్డి మోపాయిండు. ఇప్పుడు మీరు గట్టిగా అడిగినరు అనుకో, అన్నా ఏమాయి మరి 2,500 అంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి? లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. మీరు గట్టిగా అడిగిరనుకో, ఏమాయిరా తులం బంగారం అని, మీ గుడ్లు వీకి గోటిలాడతా అంటాడు. ఏమాయిరా యూరియా బస్తాలు వాడి అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. గివి తప్ప 2 నెలల పీకిందేమని ఉందా? నేను అడుగుతున్నా. ఒక్క మంచి పని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీకోసం, ఏంలాడ ఆడబిడ్డల కోసం యాడికో సిరిసిల్లకు కరీంనగర్ పోయే అవసరం లేకుండా సర్కార్ దవాఖానా 100 పడకలది తిప్పాపురంలో కట్టించిండా లేదా? మంచి సౌలతులతో కట్టించిండా? మంచిగా మీ గుడిని మంచిగా చేసిండా? గుడి చెరువును అంతా నింపి గుడిని మంచిగా చేసిండా? మంచిగా చేసే ప్రయత్నం చేసిండు. రోడ్లు మంచిగా చేసిండు. ఒక స్కూల్ చూడండి, జడ్పీ స్కూల్ బంగారం వల్ల కట్టించండి మీకోసం, మీ పిల్లల కోసం. ఇవాళ ఈ తెలంగాణ తల్లి అరే జర కూర్చోరు రాబోయ్, మీరు ఒక్క నిమిషం కూర్చోరు, జర జరుగురిరా తమ్మి. తెలంగాణ తల్లి ఎప్పుడు ఎట్లుండే? అవి అట్లా బంగారు కిరీట జరుగురిరా, నీకు దండం పెడతా. నువ్వు ఒక్కరిమే 4 పెట్టున్నావు, జరుగు. అవో తెలంగాణ తల్లి ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక బంగారు కిరీటం పెట్టుకొని మంచిగా బంగారం వల్ల బతుకమ్మ పట్టుకొని ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఎట్లా తయారు చేసిండు చూసిర్రా? కొత్తగా ఎట్లా తయారు చేసిండో బంగారు కిరీటం. మీకు బంగారం పెట్టుడు కాదు, తల్లి బంగారం కూడా ఎత్తుకపోయింది దొంగవాడు. తెలంగాణ తల్లి